దశాబ్దాల నిరీక్షణ, ఎన్నో అవమానాలు, మరెన్నో కుట్రలు అన్నీ దాటుకుని 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం నేడు పార్లమెంట్ మెట్లెక్కింది. ఇన్నాళ్ళు రాజధాని పేరుతో సాగిన పొలిటికల్ డ్రామాలకు ఇక పులి స్టాప్. అవును, రాజధానిని ఇక ఎవ్వరూ మార్చలేరు, ఏ శక్తి కదల్చలేదు. లోక్సభ సాక్షిగా అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కవచం పడింది. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలు తొలగించదగ్గ ఆ అజేయ రాజధాని ప్రయాణం ఎలా సాగింది? అసలు ఈ చారిత్రక ఘట్టంలో వైసీపీ ఎందుకు వాకౌట్ చేసింది? పాత పాటే పాడుతూ ఎందుకు డైలమాలో పడింది? ఈ మొత్తం ఎపిసోడ్లో దాగున్న అసలు నిజాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై దశాబ్దకాలంగా సాగుతున్న రాజధాని యుద్ధంలో ఒక కీలకమైన, అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని కోసం ఎన్నో పాట్లు పడ్డారు, ఎన్నో అవమానాలు దిగమింగారు. చివరకు ప్రభుత్వాలే కుప్పకూలిపోయిన పరిస్థితులు చూశాం. కానీ ఇకపై క్యాపిటల్ సిటీ పేరుతో ఎవ్వరూ ఎలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడకుండా పార్లమెంట్ సాక్షిగా అమరావతికి చట్టబద్ధత లభించింది. భవిష్యత్తులో ఏ రాజకీయ శక్తులు కూడా దీన్ని కదిలించలేని ఒక అజేయ రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. దేశ అత్యున్నత చట్టసభైన లోక్సభ ఈ హిస్టారిక్ బిల్లుకు అద్భుతమైన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఒక చారిత్రక విజయానికి పునాది పడింది. ఇది కేవలం ఒక నగరం సాధించిన విజయం కాదు, 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం సాధించిన అపురూపమైన గెలుపుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామం నవ్యాంధ్రకు కొత్త ఊపిరిపోసింది. సాధారణంగా ఒక రాష్ట్ర రాజధాని మార్పు అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాలపై, వారి రాజకీయ వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. కానీ అమరావతి విషయంలో గతంలో జరిగిన చేదు అనుభవాల్ని, ఎదుర్కొన్న కష్టాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం అత్యంత స్ట్రాటజిక్గా వ్యవహరించింది. భవిష్యత్తులో ఏ పార్టీ పవర్లోకొచ్చినా, ఎలాంటి రాజకీయ శక్తులు తలకిందులైనా ఏమాత్రం మార్చడానికి వీలులేని విధంగా అమరావతికి ఒక అభేద్యమైన, చట్టబద్ధమైన రక్షణ కవచాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్సభలో అప్రూవల్ పొందడం నిజంగా ఒక పొలిటికల్ సెన్సేషన్. ఇది భవిష్యత్ తరాలకు ఒక గొప్ప భరోసానిస్తోంది. రాజధాని అంటే కేవలం భవనాలు కాదని, అది ప్రజల ఆశల సౌధమని ఈ పరిణామం తెలియజేస్తోంది. నవ్యాంధ్ర రాజధానిపై ఇక ఎలాంటి సందిగ్ధత లేకుండా కేంద్రం పటిష్టమైన అడుగు ముందుకేసింది. ఈ చారిత్రాత్మకమైన విజయానికి ప్రధాన కారణం 2014 రాష్ట్ర విభజన చట్టానికి కీలకమైన సవరణ చేయడం. ఈ అమెండ్మెంట్ ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్కు ఏకైక శాశ్వత రాజధానిగా లోక్సభ అధికారికంగా ఆమోదించింది. అంటే ఇప్పుడు అమరావతి అనేది కేవలం ఒక మామూలు గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే కాదు, అది ఒక పవర్ఫుల్ సెంట్రల్ యాక్ట్గా మారిపోయింది. ఒకవేళ ఎవరైనా దీన్ని మార్చాలని భవిష్యత్తులో ప్రయత్నించినా మళ్లీ పార్లమెంటులోనే సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం చూస్తే అది దాదాపు అసాధ్యమైన విషయం. చంద్రబాబు నాయుడు దార్శనికత, పట్టుదల ఈ రూపంలో ఒక పర్ఫెక్ట్ షేప్ తీసుకున్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న ఒక మహాయజ్ఞానికి ఈ చట్టం ఒక పరిపూర్ణమైన ముగింపునిచ్చింది. ఈ మాస్టర్ స్ట్రోక్తో రాజధాని వివాదాలకు ఎండ్కాటు పడిపోయిందని నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. ఈ చారిత్రాత్మక బిల్లు లోక్సభలో ఆమోదం పొందుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజధానిగా అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని స్పష్టంగా సూచిస్తోందని పొలిటికల్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ఒక పక్క మద్దతిస్తున్నామని చెబుతూనే మరోపక్క చట్టబద్ధత కల్పించే ప్రక్రియను అడ్డుకోవాలని చూడటం వారి కన్ఫ్యూషన్కు అద్దం పడుతోంది. ఈ స్టాండ్ ద్వారా తాము ఇంకా పాత రాజకీయాలకే పరిమితమయ్యామన్న ఒక నెగటివ్ మెసేజ్ని వారు ప్రజల్లోకి పంపినట్లుగా సంకేతాలిస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన కీలక సమయంలో ఇలాంటి పొలిటికల్ జిమ్మిక్కులు చేయడం అనేది భవిష్యత్తులో ఆ పార్టీకి మరింత డ్యామేజ్ చేసే ప్రమాదం ఖచ్చితంగా కనిపిస్తోంది.
విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలిపి ఒకే రాజధానిగా గుర్తించాలనే వైసీపీ కొత్త వాదన ఇప్పుడు మరో ఆసక్తికరమైన మలుపు. ఇప్పటికే 3 రాజధానుల ముచ్చట పూర్తిగా ముగిసిపోయినా ఇంకా పాత గతాన్ని వదలలేకపోవడం ఆ పార్టీకి రాజకీయంగా ఒక పెద్ద మైనస్ పాయింట్. ప్రజల్లో తిరిగి అనవసరమైన అయోమయాన్ని, డైలమాను సృష్టించే ప్రయత్నంలాగే ఇది కనిపిస్తోంది. డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిన సమయంలో ఇలాంటి రీజనల్ సెంటిమెంట్స్ రెచ్చగొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒక క్లియర్ విజన్తో ముందుకు వెళ్తున్న రాష్ట్రానికి ఇలాంటి కన్ఫ్యూషన్ థియరీలో అస్సలు సూటుకావు. ప్రజలు ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారు. వారి ఫోకస్ అంతా ఇప్పుడు అభివృద్ధి మీదే ఉంది. పదే పదే ఒకే తరహా పొలిటికల్ గేమ్స్ ప్లే చేయడం వల్ల విపక్షం తన క్రెడిబిలిటీని మరింతగా కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా, గ్లోబల్ డెస్టినేషన్గా తీర్చిదిద్దాలన్న ఏపీ ప్రభుత్వ కల నేడు చట్టబద్ధం కావడం వారి పొలిటికల్ విజన్కు దక్కిన అరుదైన గౌరవం. ఇన్వెస్టర్లలో ఎనలేని నమ్మకాన్ని పెంచడానికి, ఇంటర్నేషనల్ కంపెనీలను ఆకర్షించడానికి ఈ స్టాట్యుటరీ స్టేటస్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్లా పనిచేస్తోంది. కేవలం రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే కాకుండా లోక్సభలో జగన్ పార్టీ మినహా మిగిలిన అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావడం అమరావతి ప్రాముఖ్యతను జాతీయ స్థాయిలో చాటి చెబుతోంది. క్యాపిటల్కు లీగల్ బ్యాంకింగ్ దొరకడంతో ఒక రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ సెక్టార్లలో పెట్టుబడుల ప్రవాహం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ పాలసీ స్టెబిలిటీని కోరుకుంటారు. ఈ సాలిడ్ బిల్లు ఆ గ్యారంటీని 100% ఇస్తోంది. తద్వారా యువతకు బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. లోక్సభలో అడ్డంకులు విజయవంతంగా తొలగిపోవడంతో ఇక ఏప్రిల్ 2వ తేదీన రాజ్యసభలో ఈ కీలకమైన బిల్లుపై చర్చ జరుగుతోంది. పెద్దల సభలో కూడా ఈ బిల్లు సునాయాసంగా గట్టెక్కితే ఇక అమరావతి ప్రగతి ప్రయాణానికి ఆకాశమే హద్దవుతుంది. ఒకప్పుడు కేవలం కాగితాలకే, బ్లూ ప్రింట్లకు మాత్రమే పరిమితమైన రాజధాని నేడు ఒక బలమైన చట్టరూపం దాల్చి యావత్ ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా, ఒక అజేయ రాజధానిగా సగర్వంగా నిలవబోతోంది. ఇది చీకటి నుంచి వెలుగులోకి సాగిన ఒక ఇన్స్పైరింగ్ జర్నీ. ఎన్నో కుట్రల్ని ఛేదించుకొని అన్ని వర్గాల ఆశీస్సులతో దేదీప్యమానంగా వెలుగొందబోతోన్న అమరావతి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. శంకుస్థాపన చేసిన నాటి నుంచి నేటి వరకు సాగిన ఈ పోరాటం ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. అమరావతి అనేది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన ఒక సాధారణ నగరం కాదు. అది 5 కోట్ల మంది గుండె చప్పుడు. ఇన్నాళ్ళు పేపర్లకే పరిమితమైన రాజధాని ఇప్పుడు చట్టమై సగర్వంగా కూర్చుంది. వైసీపీ వ్యూహాలు, వాకౌట్లు ఇప్పుడు పాత ముచ్చట. చట్టబద్ధమైన హోదా దొరికిన తర్వాత అమరావతి విశ్వనగరంగా మారకుండా ఏ శక్తి ఆపలేదు. నిన్నటిదాకా ఒక కల, నేడు అది పక్కా చట్టం. రాజధాని చుట్టూ అల్లిన కుట్రల వలయాలు ఛేదించబడ్డాయి. మరి రేపటి అమరావతి ప్రగతి పరుగులు ఎలా ఉంటాయో, ఏపీ భవిష్యత్తును ఈ చట్టం ఎలా మార్చబోతుందో వేచి చూడాల్సిందే.